ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత చిన్న సాయి కథను, చిన్న చమత్కారాన్ని మనం తెలుసుకుందాం. సాయి భక్తుల్లో ఒకరైనటువంటి అబ్దుల్ ఖాదిర్ గారికి సాయి ఇచ్చిన చిన్న అనుభవాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అబ్దుల్ ఖాదిర్ 1915వ సంవత్సరంలో షిరిడీ వచ్చి సాయిని దర్శించారు. అతడొక రోజు తకియా వద్ద కూర్చుని ఉండగా బాబా అటువైపు వచ్చారట. అప్పుడు అబ్దుల్ బాబాని చూసి, బాబా, నాకు సన్యాసి కావాలని ఉంది, నాకు పకీరీ ఇవ్వండి అని బాబాను అర్థించాడు. పిడికిల్ని బిగించి చేతితో ఏదో వస్తువు విసురుతున్నట్లుగా బాబా తమ పిడికిల్ని అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏమీ లేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటల్లోనూ ప్రవర్తనలోనూ మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికీ నైతిక సలహాలను ఇస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి అర్థం కాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు. రాళ్లతో కొడతానని బెదిరించేవాడు. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. అతని ప్రవర్తన వల్ల అతని సంబంధీకులు విసుగు చెంది అతన్ని అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. బలవంతంగా తెచ్చుకున్న పకీరీ స్థితిని 1.5 నెలలు గడిపిన తర్వాత అబ్దుల్ ఒకరోజు సాయిని దర్శించడానికి వెళ్ళాడు. బాబా ఎదురుగా నిలబడి ఉండగా సాయి అతని వైపు చూస్తూ లావ్ బలే ఇధర్ అని పలుకుతూ పిడికిలితో అతని నుండి ఏదో లాక్కున్నట్లుగా లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తరువాత 15 రోజులు షిరిడీలో ఉండి బాబా అనుమతితో కిర్కీ వెళ్ళాడు. ఈ కథలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, సాయి అడిగినది ఏదైనా ప్రసాదించగల సమర్థులు. వారి చేతులు అద్భుతాన్ని చేయగలవు. వారిని సర్వస్వ శరణాగతి పొందిన భక్తుల జీవితాన్ని కూడా ధన్యం చేయగలరు. కాబట్టి నిరంతరం నిత్యం సాయి స్మరణతో, సాయి ధ్యానంతో గడుపుతూ సాయి లీలలను మననం చేయు భక్తుల యొక్క సర్వ భారాలను సాయే మోస్తూ ఉంటారు. జై సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.